తులారాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీకు 2 కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకే ఏంటంటే కనుకనండి, తులారాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. తులారాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్లయితే తులారాశి వారికండి అతీత శక్తి ఉంటుంది. చాలా ఏంటంటే కనుక జ్ఞాపకం అనేది కూడా ఉంటుందన్నమాట. చాలా తెలివితేటల్ని కలిగిన వ్యక్తులు అనమాట. ఏదైనా అనుకుంటే అది పట్టుదలతో సాధించాలనుకుంటారు. చిన్న వయసులోనే అమ్మ నాన్నకు మంచి పేరును తీసుకొస్తారు. పేరు ప్రతిష్టతను కలిగి ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఎదగటం కొంతమందికి ఇష్టం ఉండదు. వీళ్ళు బాధపడితే కొంతమంది నవ్వుతూ ఉంటారు. వీళ్ళ చుట్టూదానే ఉంటారు, దూరంగా ఏమి ఉండరు అనమాట. చదువులో కూడా బాగా రాణిస్తారు. తెలివితేటల్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మార్చుకునేంత శక్తి వీరికి ఉంటుందన్నమాట. తులారాశి వారికి అయితే ఏంటంటే చెప్పాలంటే కనుకనండి, మంచి అంటే వారు అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఒకరిని బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని ఏంటంటే కనుక హింసించడం కానీ ఇలాంటివి చెయ్యరండి. అందరూ నా వాళ్లే కదా అన్నట్టుగా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు. హెల్ప్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీరి వంతు సహాయం అంటూ చేస్తూ ఉంటారనమాట నలుగురికి. అలానే కాకుండా ఏంటంటే కనుక నాకు విలువ లేదు, నాకు గుర్తింపు లేదు, నేను కూడా మంచి గుర్తింపుని తెచ్చుకోవాలి, మంచి విలువని కలిగి ఉండాలి అనుకుంటూ ఉంటారు. న్యాయానికి చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తారనమాట. అన్యాయం వైపు ఎక్కువగా వెళ్ళారండి. న్యాయబద్ధంగా ఉంటారు. న్యాయానికి ఎక్కువగా విలువిస్తూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునే గుణం వీళ్ళలో ఉంటుందన్నమాట. ఆ కష్టాన్ని నుంచి బయటపడేస్తారు. వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. వీరికి తోచిన సహాయం చేసేసి ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని ఆదుకుంటారనమాట. ఎవరైనా సరేనండి, ఏదైనా అవసరంలో ఉండి వీళ్ళకి ఏంటంటే కనుక ఫోన్ చేసిన, వీళ్ళతో మాట్లాడితే దానికి తగ్గట్టుగా వీరేంటంటే కనుక పరిష్కారం అనేది కూడా చెబుతూ ఉంటారండి. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఏదైనా సరేనండి, మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకునే రకం ఈ తులారాశి వారు. అలానే కాకుండా అమ్మ నాన్నకు చెడ్డ పేరుని తీసుకురారండి, మంచి పేరుని తీసుకొస్తారు. మంచి పేరుని సంపాదించి పెడతారనమాట. అంటే వీళ్ళ పెంపకం కూడా అలా ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారైతే మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అలానే కాకుండా బంధువర్గం ఎక్కువగానే ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డా, అంటే పెట్టినా వీళ్ళు కూడా ఇబ్బందులు పడ్డా ఎక్కడ కూడా అంటే ధైర్యం అనేది ఉండదనమాట. ధైర్యం కోల్పోరు. ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రోజు నేను నష్టపోతేండి రేపు లాభం పొందుతానుగా అన్నట్టుగా ఉంటారు. ఈ రోజు నేను బాధపడుతున్నాను, నేను సుఖపడతాను, రేపు నేను సంతోషంగా ఉంటాను అనుకుంటూ ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుందండి. 3 రోజులు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పొచ్చు. నార్మల్గా కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా అంటే ఇప్పుడు 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఆదివారం ఏంటంటే కనుక బంధువర్గంతో కలిసే అవకాశం అయితే ఉంటుంది. బంధువర్గం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందండి. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొనడం కానీ, లేదంటే మీరు చీ కొట్టిన వాళ్ళు ఉన్నారు కదండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా చిత్రహింసలు పెట్టిన వారు, మీరు బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళెవరో మీకు తెలుసుంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ మీ కాళ్ళ బేరానికి వస్తారండి. మీతో మాట్లాడాలనుకుంటారు. చీకొట్టిన వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి రావటం ఖాయం అనమాట. అంటే మీరు మీ మనసులో అనుకుంటారు, ఆ వ్యక్తి వచ్చి మీతో మాట్లాడినా, లేదంటే కనుక నాది తప్పైపోయింది, నన్ను క్షమించన్నా కానీ మీరేంటంటే కనుక మళ్ళీ నా దగ్గరికే వచ్చాడు, నాతోనే అవసరం పడింది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు మీ మనసులో అనుకుంటారండి. ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆదివారం రోజు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తప్పనిసరిగా చీ కొట్టిన వ్యక్తులే, మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులే, మీ వల్ల కాదని మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టిన వ్యక్తులే మీ దగ్గరికి వస్తారనమాట. ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి రావటం అనేది జరిగి తీరుతుందండి. మీకేంటంటే కనుక ఇంకా ఆనందానికి హద్దులు ఉండవని చెప్పొచ్చు. అయినా కానీ మీ చెంతన చేర్చుకుంటారు. వాళ్ళని ఏంటంటే కనుక పోనీలే తప్పు చేశారు అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళని ఏంటంటే క్షమిస్తారండి. క్షమిస్తారు కానీ మనసులో ఏదో తెలియని కొంచెం డౌట్ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా క్షమించే గుణం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఎవరితో ఎంతలు ఉండాలో అంతలే ఉండండి. ఎక్కువగా నెత్తిలో కూర్చోబెట్టుకుంటే ఏంటంటే కనుక వారి వల్ల మీకు మళ్ళీ మోసం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా అవసరం ఉంటే మేము చేయలేమని చెప్పేయండి. ఏదైనా చేశామనుకోండి మళ్ళీ మీ వెంటే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఒకరి నుంచి మనం ఎప్పుడైనా సరేనండి, మంచి నేర్చుకుంటే మనం మంచిగా ఎదగగలుగుతాం. అదే చెడు నేర్చుకుంటే ఆ చెడు గుణపాఠం ఎప్పటికి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి వల్ల చెడు జరిగిందంటే అది పదే జరుగుతుంది. అతని క్యారెక్టర్ ఎంత మంచిదైనా, అతని గుణగణం ఎంత చక్కగా ఉన్నా సరే అతని బుద్ధి అనేది కుక్క తోకలాగా వంకర ఉంటుందన్నమాట. అందుకే ఎవరితో ఎంత ఉండాలో అంతలో ఉంటే సరిపోతుంది. ఇక
మూడవ తేదీ బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం, ఔటింగ్కి వెళ్ళటం, చక్కగా అంటే కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళటం, కొంచెం ఏంటంటే కనుక విందు వినోదాలలో పాల్గొనడం, చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్లో పాల్గొనడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఈ రోజంతా కూడా అనుకూలిస్తుంది, ఇబ్బంది ఎక్కడ కూడా కనిపించడం లేదు. రెండవది వచ్చేసి ఏంటంటే కనుకనండి మీకు నాలుగవ తేదీ కనుక మనం పరిశీలించినట్టయితే మనకు సోమవారం వస్తుంది కదా. ఈ రోజు వీళ్ళుంటే శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేయటం, శివుణ్ణి పూజించడం ఇలాంటివి చేసుకోండి. అలా కనుక చేసుకున్నట్టయితే శివానుగ్రహం కలిగి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది, చక్కటి ఫలితాలను పొందుతారు. అలానే కాకుండా మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూ కోసం వెళ్ళేవారు, డబ్బు సమస్య కోసం అంటే ప్రయత్నించే వాళ్ళు, డబ్బు కోసం అడిగినా కానీ రావటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా శివారాధన చేయటం, సోమవారం శివుడికి దీపం పెట్టడం, లేదంటే శివాలయానికి వెళ్ళటం, శివుడికి ఏంటంటే కనుక నమస్కారం అని సరే చేసుకోవటం, మారేడు దళాలని సమర్పించడం, ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగుంటుందండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అలానే కాకుండా అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి రావటం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజంతా కూడా మీకు అనుకూలించడం, ఇబ్బంది అనేది ఉండదనమాట. ఏంటంటే సమయానికి డబ్బు చేతికి అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక ఈ రోజు సాగిపోతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు, పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది, బాసుల వల్ల మంచి ప్రశంసలు అందుకుంటారు. అలానే కాకుండా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు పడే సమయం అన్నమాట, కొంచెం జాగ్రత్తగా వహించండి. ప్రయాణం చేసేటప్పుడు కొంచెం హెల్మెట్ పెట్టుకోవటం, ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక నెమ్మదిగా వెళ్ళటం ఇలా చేయండి. ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విద్యార్థులకు అనుకూల సమయం. పెట్టుబడులు పెట్టకండి, పెడితే నష్టపోతారు. ఇంకా రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగానే ఉంటుంది, బాగానే కలిసి వస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే కనుకనండి మీరు అంటే ఇంట్లో పూజ చేసుకోండి, ఖచ్చితంగా అమ్మ నాన్న పరంగా బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ ఈ రోజు ఎలా గడిచిపోయింది, ఎంత బిజీగా ఉన్నామేంటి అన్నట్టుగా ఒక డైనమాలో పడిపోతారని చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్, ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక తర్వాత ఐదవ తేదీ మంగళవారం కాబట్టి వీళ్ళుంటే లక్ష్మీదేవిని పూజించడం, లేదంటే కనుక గౌరీదేవిని పూజించడం ఇలాంటివి చేయండి. లక్ష్మీదేవిని కనుక ఈ మంగళవారం రోజున పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంత కటిక దరిద్రంలో ఉన్నా సరే మీరు కుబేరులాగా మారటానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు అంటే పొందకపోతే అడగండి, అంత చక్కగా ఫలితం వస్తుందన్నమాట. ధన సమస్యతో అంటే ఇబ్బంది పడేవారు, డబ్బు లేక నరకం చూసేవారు, డబ్బు రావట్లేదు అనుకునేవారు ఏం చేయండి అంటే కనుక ఒక 5 యాలకులు తీసుకోండి. అంటే మంగళవారం పూట లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, తల్లి 4 వైపుల నుంచి కూడా ధనం వచ్చేలాగా చెయ్యి, మాకు డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోయేలాగా చూడు తల్లి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు 5 యాలకులు పెట్టేసి ఆ తర్వాత పూజించుకొని తీసుకొని జేబులో పెట్టుకోండి. 5 యాలకులు మీతో ఉంటే అష్టలక్ష్ములు మీతో ఉన్నట్టే, లక్ష్మీదేవి అనుగ్రహం మీతో ఉన్నట్టే, మీకంతా కూడా మంచి జరిగినట్టే, సకల శుభాలను మీరు పొందినట్టే. కాబట్టి ఏంటంటే కనుక మంగళవారం పూట ఇలా చేయండి. మంగళవారం బయటికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి వెళ్ళకండి, మంచి జరగదు, చెడు జరుగుతుంది, ఇబ్బంది పాలవుతారు, గాయపడతారు. కాబట్టి మంగళవారం ఎర్రటి వస్త్రాలను అస్సలు కూడా ధరించకండి, దానివల్ల ఇబ్బంది కలుగుతుందన్నమాట. మంగళవారం ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని మధ్యాహ్నం 2:36 వరకు కూడా మీకు సమయం అనుకూలిస్తుంది, చాలా చక్కగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఈ సమయంలో చేసుకునే పనులన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఫలిస్తాయి. ఏ పని చేసినా బాగా కలిసి రావడంతో పాటు సంపాదన పెంచడంతో పాటు ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. సమస్యల వల్ల కొంచెం ఏంటంటే కనుక మీకు అంటే విముక్తి కలుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం బిజీగా ఉంటారండి. కాకపోతే 2 గంటలు దాటిపోయిన తర్వాత తెలియని బాధ అండి, ఒత్తిడి అండి, కొంచెం ఏంటంటే కనుక పని చేసి అలసిపోయి కొంచెం బాధాకరంగా ఉండటం, ఇబ్బందికరంగా ఉండటం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ బాధ, ఆ ఇబ్బంది అనేది బయటికి చూయించుకోకుండా మీలోనే దాచుకొని మీరు పనులు చేసుకుంటూ ఉంటారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. ఎక్కడ కూడా అంటే మీకు ఏంటంటే కనుక ఇబ్బంది అనేది లేదనమాట. మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక 2 గంటల తర్వాత కొంచెం తెలియకుండా కొంచెం బాడీ పెయిన్స్ రావటం, ఇబ్బందికరంగా ఉండటం, పని చేస్తే ఇంట్రెస్ట్ అనేది లేకపోవటం, కూర్చోవాలనిపించటం, ఏదో తెలియని ఒక బాధ, ఇబ్బంది, ఆందోళన ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి, బాగానే ఉంటుంది. ఈరోజు కూడా విద్యార్థులకు, వృత్తి ఉద్యోగం చేసే వాళ్లకు ప్రమోషన్స్ వస్తాయి. జాబ్ అంటే జాబు ఇలా పరంగా కొంచెం ఇలా అంటే ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. అందరూ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా మీకంతా కూడా అంటే కలిసి వస్తుంది. ఎక్కువగా మీ ఇష్టదైవాన్ని పూజించండి. అలానే కాకుండా తిదివార నక్షత్రాన్ని బట్టి ఆ రోజు ఆ దేవుడిని పూజించండి, మంచి జరుగుతుందన్నమాట. దైవానుగ్రహం ఉందనుకోండి మీకంతా కూడా మంచి చేకూరుతుంది. కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించవు, స్థితిగతులు బాగుండవు, రాహుకేతు ప్రభావాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, ఎవరికి ఏం చెప్పుకోలేము, మనం బాధపడి పోతూ ఉంటాము. గ్రహాలు ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తే ఒక్కొక్కసారి అనుకూలించవు, మన స్థితిగతులు కూడా ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండవు కదా. అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా మనము కొంచెం ఏంటంటే కనుక
ఇలా బాధకు గురవుతాం కదా. మీరేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇలా జరుగుతుందనుకోండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయ చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వల్ల మంచి జరుగుతుంది. నిమ్మకాయ వల్ల ఏంటంటే కనుకనండి ఎందరో జీవితాలు కూడా మారాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట. నిమ్మకాయని మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జేబులో పెట్టుకొని మీరేంటంటే కనుక ప్రయాణం చేయండి. ఆరోగ్యం బాగుండట్లేదు, ఓకే ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా సమస్య వస్తుందండి, ఇబ్బంది వస్తుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయనండి ఈ విధంగా పరిహారం కిందికి ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, అలా చేసుకోండి. మంచి రిజల్ట్ని మీరు పొందుతారనమాట. ఒక నిమ్మకాయ మీ జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే మీరు నమ్మలేరు. చేస్తే మీకు అర్థమైపోతుంది. మీరు అంటారు, బాగా చెప్పారండి, నిజంగా బాగా మాకు ఉపయోగపడిందండి, చాలా మంచి రిజల్ట్ అంటే వచ్చిందండి. మేము దిష్టి దోషాలతో అలానే కాకుండా నరదిష్టితో చాలా సఫర్ అయిపోతున్నాము. ఈ నిమ్మకాయ పరిహారం చేసుకున్న తర్వాత మాకు మంచి జరిగిందండి, మంచి ఫలితం పొందామండి అనుకుంటారు. ఏమీ లేదు, ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయని జేబులో పెట్టుకుంటే అది అలాగే ఉంచుకోండి, ఏం తీయకండి. చిన్న సైజులో ఉండేది పెట్టుకోండి, గ్రీన్ కలర్లో ఉండేది పెట్టుకోండి. అలా పెట్టేసి వదిలేయండి. కొన్నిసార్లు ప్రయాణాలు కూడా మనకు అనుకూలించక ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి. పరిహారం ఏంటంటే కనుకనండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి దానిపైన బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, లేదంటే కాటుక కానీ ఇంకా ఐబ్రో పెన్సిల్ ఏదుంటే అది తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేయండి. అలా వేసేసిన తర్వాత మీకంతా కూడా మంచి జరగాలి, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలి, బాగా కలిసి రావాలి, మాకు అంటే ఇలా గ్రహాలు అనుకూలించాలి, స్థితిగతులు బాగుండాలి, ఈ నరదిష్టి, చెడు దిష్టి, జనఘోష అంటే నరఘోష ఇలాంటివి ఉంటాయి కదా, అంటే సర్వసాధారణంగా ఇవందరికీ ఉంటాయండి. కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక 4 భాగాలుగా కట్ చేసేసి దాన్ని రోడ్డు మీద పడేయండి. అంటే రోడ్డు మీద అంటే కనుక మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేయండి. 4 భాగాలుగా కోసేసి పడేయండి. అలా కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు పొందుతారు. అలానే కాకుండా మీకుండే ఇబ్బందితో పాటు మీకు సకల శుభాలు కూడా చేకూరటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చండి. ఈ రోజు చేసుకోండి, ఆ రోజు చేయండి కాదు, 3 రోజులలో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక నిమ్మకాయ పరిహారాన్ని అయితే చేసుకోండి. చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి. మీకు ఎంతో కొంత నరదిష్టి నుంచి, చెడు దిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. 100% ఫలితం అయితే రాదు, కానీ ఒక 60% ఫలితం అయితే వస్తుందన్నమాట అండి.